జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అట్టహాసంగా ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో విద్యా బోధన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వరంగా మారనుందని నాగర్ కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్ పి అమరేందర్ అన్నారు. తాడూరు మండలంలోని ఐతోల్ మరియు మేడిపూర్ గ్రామాలలోని ప్రాథమిక పాఠశాలలో ఏఐతో విద్యా బోధన తరగతులను డిఈఓ రమేష్ కుమార్ తో కలిసి అదనపు కలెక్టర్ పి అమరేందర్ ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ ఈ సిస్టమ్ ద్వారా విద్యార్థుల అభ్యాసన మరింత ఆకర్షణీయంగా ఇంటరాక్టివ్ గా నిర్వహించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెరుగ్గా విద్యార్థులకు సహకరిస్తుందని, దీంతో విద్యార్థుల స్థాయిని అంచనా వేస్తూ అందుకు తగినట్లు అభ్యాస కృత్యాలు జనరేట్ చేయడంతో విద్యాభ్యాసం పట్ల పిల్లల్లో మరింత ఉత్సాహం పెంచేలా బోధన చేయవచ్చునని తెలియజేస్తూ ఈ రోజు తాడూరు ఓకే మండలంలోని 2 పాఠశాలల్లో ఈ ప్రయోగాత్మకంగా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ఏఐ ఆధారిత బోధనలో భాగంగా మండలం నుంచి ఒక ఉపాధ్యాయుని ఏఐ విద్యా బోధనలో శిక్షణకు పంపించడం జరుగుతుందని, ఏఐ ఆధారిత విద్యా బోధనలో ఉపాధ్యాయుల తీరును సంబంధిత ఎంఈఓలు పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని రోజువారీగా సమీక్షించాలని అదనపు కలెక్టర్ పి అమరేందర్ ఈ సందర్భంగా ఆదేశించారు. అనంతరం డిఈఓ రమేష్ కుమార్ మాట్లాడుతూ ఏఐ బోధన తరగతులు ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం కృత్రిమ మేధ ద్వారా తరగతులను నిర్వహించడంతో విద్యార్థుల విద్యా ప్రగతికి దోహదపడుతుందని, అలాగే విద్యార్థుల వ్యక్తిగత అభ్యాసన శైలిని కూడా మెరుగుపరచడంలో సహాయపడనుందని, విద్యార్థులకు తక్కువ సమయంలో ఎక్కువ విద్య నేర్చుకునే అవకాశం లభిస్తుందని తెలియజేస్తూ అదేవిధంగా విద్యార్థుల బలహీనతలను గుర్తించి వారి సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు టీచర్లు ప్రత్యేక శిక్షణ అందించేందుకు గుర్తించవచ్చునని వారు తెలిపారు. ఇప్పుడే తీసుకొచ్చాను. రామాపురం అనే ఒక ఊరు ఉంది. గట్టిగా ఇంకెక్కడతో అమ్మ అన్నం పెట్టు అని అన్నం స్పీకర్ కొంచెం రామాపురం అనే ఒక ఊరు ఉంది. రామాపురం అనే ఒక ఊరు ఉంది. రామాపురం అని అట్లా గట్టిగా చదవాలి. రామాపురం అనే ఒక ఊరు ఉంది. నెక్స్ట్ ఇప్పుడు 0.6 వేసుకో. 0+6 ఒక 24 ప్రాబ్లమ్స్ చేసేస్తాం. తర్వాత లెవెల్ తీసేసేస్తా. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 5, లెవెల్ 7 వరకు. దాంట్లో కరెక్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ వీడియో గేమ్ లెవెల్స్ ఫస్ట్ టైం సార్ ఇప్పుడు స్టార్ట్ చేసిన ఏమంటామంటే ఎవరైనా గవర్నమెంట్లో ఇప్పటి వరకు ఉన్నవాడు అంటే పెద్ద స్టేజ్లో ఉన్నవాడు అంతా కూడా అబ్దుల్ కలాం గారు, రేవంత్ రెడ్డి గారు, మోదీ గారు ఎవరైనా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినవాడు, ప్రైవేట్ స్కూల్లో చదివినవాడు లేదు. ఒక జనరేషన్లో
కాకపోతే ఏం జరుగుతున్నది నాలెడ్జ్ అనేది ప్రతి దాంట్లో వివేకానంద ఏం చెప్తాడు, ప్రతి మనిషిలో జ్ఞానం అనేది అందరికీ టీచర్ ఏం చేయాలి, టీచర్ ఏం చేస్తున్నాడు దాన్ని బయటికి మనం చేసేది ఉంటుంది. మనం దాన్ని ఏమంటాం వజ్రం ఉంటుంది, వజ్రం గల్లలో ఉంటుంది, దాన్ని ఎంత సారపడితే అంత చేయించు. ఆ పని మనం ఒక బాధ్యతగా మనం ఫీల్ కాదు. ఇంకొకటి ఇది గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ అంటేనేమో ఆ సిస్టమ్ వేరు, ఆ విధానం వేరు, ఆ పైసలు ఉంటాయి, అవి ఉంటాయి, మనం ఫీల్ కావాలి. ఇక్కడ మనం ఏం ఫీల్ కావాలి, ఇప్పుడు ఉదాహరణకి హిందీలో ఇప్పుడు అమ్మాయి చదువుతూనే ఉన్నది కానీ స్పీడ్గా వెళ్ళిపోతుంది కరెక్ట్గా. అంటే మీకు సర్వీస్ కూడా చాలా వస్తుంటాయి మధ్య మధ్య. ఇప్పుడు మనం కరెక్ట్గా ఛాలెంజ్ చేసిన 5వ తరగతి వచ్చేవారు పర్ఫెక్ట్గా వాళ్ళు రాని వాళ్ళు ఉంటారు, ఉన్నారా? సందేహం లేదు నాకు. ఈ లెక్కలు మనం మల్టిప్లికేషన్ ప్లస్ మైనస్